నాకు పెళ్ళైనప్పటి నుంచి పసుపు కానీ కారం కానీ కొనుక్కోవడం నేను ఎరగనండి. అమ్మే అన్నీ చేసి పంపిస్తుందనమాట. ఈరోజు ఈ వీడియోలో నేను అమ్మ పసుపు ఎలా చేస్తుంది అన్నది చూపిస్తానండి. అమ్మ పసుపు అయితే ఇలాగ పండిస్తుందనమాట. పసుపు కమ్ములు భూమిలో బాగా ఊరిపోయిన తర్వాత వాటిని అయితే మొత్తము మట్టిలో నుంచి బయటికి తీసి నీట్గా అయితే వాష్ చేసేసుకుంటుందండి. ఇలా వాష్ చేసిన అన్నిటిని అయితే అమ్మ అయితే ఒక గిన్నెలోకి అయితే పెట్టుకుంది. ఈ పచ్చి పసుపు కమ్ముని ముఖానికి రాసుకున్నా కూడా చాలా హెల్దీ అండి స్కిన్కి. ఇంకోండి పసుపు కమ్ముని మొత్తాన్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే దాన్ని ఒక కుండలోకి అయితే వేసి కొంచెం నీళ్ళు అయితే తీసుకుని పొయ్యి మీద అయితే పెట్టేసి చక్కగా ఈ పసుపు కొమ్మును అయితే ఉడికిచ్చేసిందండి. అమ్మ చేసే ప్రాసెస్ అయితే నేను మీకు చెప్తున్నాను. మీరు ఎలాగ పసుపుని తయారు చేస్తారని తెలిస్తే కామెంట్ చేయండి. ఇవి చక్కగా ఉడికిపోయిన తర్వాత దాంట్లో ఉన్న నీరు మొత్తాన్ని పక్కకు పంపించేసి ఈ పసుపు కొమ్ముని ఎండలో పెట్టుకోవాలి. ఇలా ఒక 10 రోజులు పెట్టుకుంటే కొమ్ము ఇలా ఇరిగేలాగా ఎండిపోతుంది అనమాట. అప్పుడు దీన్ని మిల్లుకి తీసుకెళ్ళి పసుపు అయితే పట్టించేసుకోవాలి. ఇదిగోండి మంచి ఆర్గానిక్ పసుపు. నేను ఇదే పసుపుని కూరలో వాడతాను.